మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, ఈ మధ్య కాలంలో సమంత గారు సినిమాల్లో కనిపించట్లేదు, బట్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు, బట్ ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు తను ఏదైతే ఒక డిసీజ్ తో బాధపడుతున్నారో దాని గురించి తన ఫ్యాన్స్ కి, వ్యూవర్స్ కి చెప్పడం, తను ఎలా మెడికేషన్లో ఉన్నారు, ఏం వాడుతున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆమె పేజీలు రాస్తూ ఉండడం కూడా మనం ఈ మధ్యకాలంలో చూసాం. అయితే లివర్కి సంబంధించి ఆమె ఒక ప్లాంట్ని ప్రమోట్ చేయడం, దానికి సంబంధించి డాక్టర్ అది కాదని తప్పుపట్టడం, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఏం జరిగింది? సమంత మనకి సినిమాల్లో ఎంత బాగా తెలుసో, ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆధ్యాత్మికత ఎక్కువైపోయి మెడిటేషన్లు అవన్నీ చేసి తన్ని తాను ప్రశాంతంగా ఉంచుకుంటూ మైసైటిస్కి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సో ఇక అసలు విషయంలోకి వెళ్తే, తనకి వచ్చిన అరుదైన వ్యాధిని ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు కదా, మైసైటిస్ అనేది చాలా అరుదైన వ్యాధి, ఎవరికైనా రావచ్చు, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు ఒక హెల్త్ పాడ్కాస్ట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకు అలా చేస్తుంది అనుకుంటే, రీసెంట్ డేస్లో మొన్న మనం చూసాం దంగల్ పాప సేమ్ మైసైటిస్ వచ్చి చనిపోయింది. ఆమెకి డెర్మాటోమైసైటిస్ వచ్చింది. అండ్ ప్రపంచంలోనే అలాంటి వ్యాధి లక్షల్లో చాలా అరుదుగా 5-3 వస్తుందంట. తెలీదు తనకి. ఈ మైసైటిస్ ఏంటంటే సోకిన తర్వాత మన ఇమ్యూనిటీని మొత్తం తొందర తినేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత హెల్త్ బూస్టింగ్ ఇచ్చుకున్నా, ఎంత ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇచ్చుకున్నా అలా తినేస్తూ ఉంటుంది అది. సో హై డోసులు కావాలి, దానికి ఖర్చు కూడా అలాగే ఉంటుంది అఫ్కోర్స్. ఇప్పుడు ఎట్లా, నువ్వు సరే మంచి ఇంజెక్షన్ వేసుకున్నావు, రెడీ అయ్యావనుకుందాం, బిల్డింగ్లో లిఫ్ట్ లేదు, నువ్వు 5th ఫ్లోర్కి వచ్చేసరికి అడ్డం పడిపోతావు. అంటే నీకు ఎంత ఎనర్జీ మళ్ళీ కావాలి. అలా అని చెప్పి 24 గంటలు మెడికేషన్స్ ఇస్తూ ఉంటే ఒళ్ళు పాడైపోద్ది, అన్ని మెడిసిన్లు. సో వాళ్ళ హెల్త్ని వాళ్ళు కాపాడుకుంటూ హెవీ వర్క్స్ చేయకుండా సున్నితంగా ఉంటూ మైండ్కి స్ట్రెస్ ఇవ్వకుండా, బాడీకి స్ట్రెస్ ఇవ్వకుండా కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ఈ మధ్యకాలంలో తను మూవీస్ కూడా దూరం అయిపోయారు ఉంది. అండ్ ఆమెకి ఎంత ఆధ్యాత్మికం ఇష్టమో తెలుసు, తిరుమలకి ఎక్కింది. నెక్స్ట్ మొన్న పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మెట్టుకు దీపాలు పెట్టింది. ఎప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ప్లెజెంట్గా మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అలా తను కాపాడుకుంటాను. అంటే మైసైటిస్ వచ్చిన వాళ్ళు కూడా మైండ్కి స్ట్రెస్ ఇవ్వకండి, ఇలా చేయండి అని ఒక హెల్త్ పాడ్కాస్ట్. నెక్స్ట్ టైంకి ఇవి తినండి, అలా చేసుకోండి. లివర్ని ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు డిటాక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ జ్యూసులు తాగండి, ఇది తాగండి, ఇది తినండి అని పెడతా ఉంది. ఒకరోజు లివర్కి డాండాలిన్ అనే మొక్క డిటాక్సినేషన్కి ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చింది. అది కాస్త ద లివర్ డాక్ అని ఒకడు ఉంటాడనమాట, లివర్ డాక్టర్ అనమాట అతను. ద లివర్ డాక్ అనే పేరుతోనే ఇన్స్టా ఐడి, యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి తనకి. ఆ లివర్ డాక్ కంటపడితే ఆయన చూశాడు, డాండలిన్ అనేది మూత్రపిండాలకు సంబంధించింది, యూరిన్ ఫ్రీ అవ్వడానికి యూజ్ చేసేది. అంటే ఈ పిల్లేమో డిటాక్స్కి అని చెప్తుంది, అంటే తీసుకున్న తర్వాత యూరిన్ త్వరగా వచ్చి యూరిన్ రూపంలో బాడీలో ఇంప్యూరిటీస్ అన్ని పోతాయని ఈమె చెప్పింది. లేదు, కిడ్నీలో ఉన్న ఇంప్యూరిటీస్ పోతాయని ఆయన చెప్పాడు. ఏదో ఒకటి మంచిదే కదా, మరి అది తింటే సర్వనాశనం అయితే అవ్వరుగా. కాకపోతే ఈ ఇంగ్లీష్ మందులు సజెస్ట్ చేసే డాక్టర్స్ ఆయుర్వేదాన్ని ఎప్పుడు ఖండిస్తూనే ఉంటారు. సో ఈయన ఆయుర్వేదం, ఆ డాండలిన్ అనే మొక్క నిజంగా లివర్ని డిటాక్షన్ చేస్తుందనో, ఈవెన్ కిడ్నీలు ఫంక్షన్ బాగా మెరుగుపరిచినప్పటికీ అది మంచిదనో కాదనో ఎవడు సర్టిఫికేట్ ఇప్పటిదాకా ఇవ్వాల. అలాంటి దాన్ని నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తావు? నువ్వెవరు ప్రమోట్ చేయడం? అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, సమంత చెప్పగానే మొత్తం ప్రపంచమంతా వెళ్ళి డాండలిన్ మొక్కలు తినేస్తారేమో ఇట్లా గచ్చగచ్చగని ఆకులు మేకలు తిన్నట్టు అలా అనుకున్నాడు ఈయన. అనుకొని టార్గెట్ చేసి చెప్పాడు, నువ్వు అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు నీ మాట విని నీ ఫాలోవర్స్ అందరూ డాండలిన్ మొక్కను తింటే అందరూ చనిపోతే ఏం చేస్తావు? దానికి ఏమైనా సర్టిఫికేట్ ఉందా? నిన్ను వెంటనే జైల్లో వేయాలి, అసలు నిన్ను ఉంచొద్దు భూమి మీద అనేసి రెచ్చిపోయాడు. ఇప్పుడు సమంత దానికి రిప్లై ఇచ్చుకుంటూ, ఒరే డాక్టరు, నీకు నిజంగా ఆ మెడిసిన్ మీద ఏదో అబ్జెక్షన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు నేను సెలబ్రిటీని, నేనేమి రోడ్ల మీద తిరిగే ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకోవట్లా. నా డాక్టర్కి 25 years సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంది. తను నాకు సజెస్ట్ చేసింది. నీకు ఆ మొక్క మీదనో, లేకపోతే ఆ ఐటమ్ మీదనో, ఆ మందు మీదనో, ఆ ట్యాబ్లెట్ మీదనో, ఆ ఇంజెక్షన్ మీదనో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నా డాక్టర్తో డిబేట్ పెట్టుకో.
నేనేం చేశారా నీకు అంటే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసి రెచ్చిపోతే నువ్వు ఫేమస్ అవుదాం అనుకుంటున్నావా? అంటే సెలబ్రిటీని టార్గెట్ చేస్తే ఈజీగా నీ పోస్ట్ అందరికి రీచ్ అవుద్ది అనుకుంటున్నావా? ఇది చాలా తప్పు. మళ్ళీ నన్ను జైల్లో పెట్టు, అజ్జెట్టు ఇజ్జెట్టు, నన్ను అలా చేయి తన్ను అని చెప్తున్నావా నువ్వు? నరాలు జాగ్రత్త, నాలుక జాగ్రత్త అని చెప్పి గట్టిగానే ఇచ్చింది. రైట్. ఇప్పుడు మనం కూడా బేసిక్గా చూడు, ఇప్పుడు సమంత తప్పేంటి? అయ్యో అడ్డమైన వాడిని అందరినీ తినమని చెప్పట్లా. తనకు ప్రాబ్లం వచ్చింది. నేను నార్మల్ మనిషిని అయితే ఎవరు వినరు, సెలబ్రిటీని కాబట్టి ఏదైనా చేస్తే 10 మంది చూస్తారు. అందుకని సేమ్ అలాగే ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటది. పూనం పాండే మొన్న చనిపోయాను అవును అని చెప్పి పోస్ట్ పెట్టింది. అదేంటబ్బా అని అందరూ అటువైపు చూసారు. చావలేదు, నేను అందరిని మేలుకొల్పడానికి పోస్ట్ పెట్టాను అనింది. సరే వాట్ ఎవర్, అంటే సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు మరి అట్లాంటి పని అయితే చేయలే సమంత. రోజు తన తీసుకునే ట్రీట్మెంట్. ఇప్పుడు నేను పాలు తాగుతున్నాను, ఇంత ఎంఎల్ పాలలో ఇంత పొడి ఇది కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టీ తాగుతున్నాను, ఈ టీ అయితే బాగుంటుంది, బ్లూ టీ అయితే బాగుంటుంది, గ్రీన్ టీ అయితే బాగుంటుంది, సంథింగ్ చెప్తుంది. డైట్లో ఇవి తినండి, క్యారెట్లు ఇంత మోతాదులో తినండి, ఇవి ఇంత కలుపుకోండి, సాల్ట్ పెప్పర్ ఇంతే వేసుకోండి, ఇలాంటివన్నీ చెబుతా ఉంటే చూసేవాళ్ళు కొంతమంది పర్వాలేదు. ఉపాసన కూడా చెప్తుంది అవును చిన్న చిన్న వీడియోలు మంచి మంచి తినమని. అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు, బోల్డ్ మంది చెప్తారు, అందరూ చెప్తారు. ఫాలో ఎలా తినాలి, ఎంత తినాలి, అండ్ ఏ టైంకి ఏది తింటే మంచిది అనే ఆ క్వాంటిటీ క్వాలిటీతో కూడిన ఫుడ్ గురించి కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అండ్ ఇప్పుడు ఈ డాక్టర్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న సమంత డాక్టర్, మరి వీడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలియదు. కానీ నిజంగా డాండలిన్ దానికి కూడా పని చేయొచ్చేమో తెలియదు కదా, మనకైతే తెలియదు, మెడికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి. అట్లా అని చెప్పేసి ఆ డాక్టర్ సమంతకి ఎందుకు సజెస్ట్ చేస్తుంది? ఇట్స్ ఏ డీటాక్స్ అని, అంటే బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి అని తను చెప్పింది. ఇతను చెప్పింది అదే, కాకపోతే వీడు కిడ్నీకి వేసాడు, ఆమె లివర్కి వేసింది. కిడ్నీతోని లివర్తో పాటు బాడీ కూడా క్లీన్ అవ్వచ్చేమో, మనకు తెలియదు దాన్ని మోతాదు ఎంత తీసుకోవాలో వాళ్ళు చెప్పుకున్నట్టుగా. కానీ ఇతను దాన్ని విమర్శించాడు. సాధారణంగా సెలబ్రిటీస్ ఏదైనా చెబుతూ ఉన్నప్పుడు ప్రజలు కాస్త ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు, పాటించడానికి కూడా సిద్ధపడి ఉంటారు. ఇలాంటి టైంలో ఒక పాజిటివ్ వేలో చెప్పినది ఒక నెగిటివ్ వేకి వెళ్ళింది అనుకోండి, చెప్పడం కూడా మానేయచ్చు, ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని. అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అనుకోవాలి. అట్లేం లేదు, ఈమె నీట్గానే చెప్తుంది. అందరూ పెట్టుకుంటారు లాగ్స్. నువ్వు లివర్ డాక్టర్వి అనుకున్నప్పుడు దానికి అసలు ఆ ఐటమ్ గురించి ఖండించు. వెంటనే ఈమెను వెళ్ళి ఈమెను జైల్లో పెట్టాలి, ఈమెను అట్లా చేసేయాలి, ఈమె సర్వనాశనం అయిపోయి ఈమెను చంపేయాలి, ఉరి తీయాలి, ఏంటి అసలు అది? పైగా పోనా మొక్క వల్ల మనుషులు ప్రాణం ఏమైనా హానికరం అంటే అది కూడా కాదు, అది మంచిదే. కాకపోతే ఒకదానికి కాకపోతే ఇంకో దానికి అన్న నాలెడ్జ్ వీడికి ఉంది, అది అన్నిటికీ పనిచేసేదన్న నాలెడ్జ్ ఆవిడకి ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో సమంతను ఎందుకు లాగావు అని. ఇందాక రాస్తారు నుండి ఈమె లావణ్య ఇష్యూలో మాల్వి మల్హోత్రను లాగినట్టు ఇది కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.